ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనకు ముందు నాగర్కర్నూలులో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు నిరసనలు చేపట్టి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలమూరు అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ సీఎం పర్యటనకు ముందు బడ్జెట్ వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ త్వరలో భారీ పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు సందర్శనలో కృష్ణా గోదావరి జలాల పంపకాలపై ఏపీతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో తెలంగాణకు శుభవార్త చెప్తామని అన్నారు. అయితే తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. పాలమూరు డిండి ప్రాజెక్టులకు క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఇతర చర్చలు ముందుకు సాగుతాయని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పోలీసులు తమిళనాడులోని కంచిపురంలో అరెస్ట్ చేశారు. సైబర్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నార్సింగ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. భూమి కబ్జా యత్నం, నకిలీ పత్రాల సృష్టి, సంతకాల ఫోర్జరీ, నల్లధనం లావాదేవీల కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇతర కుట్రదారులు, రాజకీయ నేతలు, అధికారుల పాత్ర ఏదైనా ఉందేమో అని విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్ లో ఎబోలా కలకలం రేపుతోంది. ఎబోలా తరహా లక్షణాలతో 3 వ్యక్తులు గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఒకే అంతర్జాతీయ విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. బాధితుల నమూనాలను పూణేలోని వైరాలజీ సంస్థకు పంపగా ప్రస్తుతం వారి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై పార్టీకి రాజీనామా చేసి తన లేఖను బీజేపీకి అధిష్టానానికి సమర్పించారు. ఆయన పార్టీలో కొనసాగించాలని ప్రయత్నించినప్పటికీ తన నిర్ణయానికి కట్టుబడ్డారు. ఏఐఏడీఎంకేతో పొత్తుపై అసంతృప్తి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో తమిళ్ ఫస్ట్ నినాదంతో కొత్త ప్రాంతీయ పార్టీని ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అన్నమలై పార్టీని వీడినప్పటికీ బీజేపీకి ఎలాంటి నష్టం లేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ నటించిన హరిహర వీరమల్లు, రాజాసాబ్ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ పెరిగాయి. ఐరన్ లెగ్ అంటూ వచ్చిన విమర్శలను తాను పట్టించుకోనని నిధి అగర్వాల్ స్పష్టం చేశారు. సినిమా విజయం లేదా వైఫల్యం ఒక్కరి వల్ల కాదని, అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తాను అదృష్టం కంటే తన ప్రతిభని నమ్ముకుంటానని, తప్పుల నుంచి తాను నేర్చుకుంటానని, ముందుకు సాగుతానని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి నటుడు విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కుతున్న జననాయకన్ విడుదల సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ ఒప్పందాలు రద్దయినట్లు సమాచారం. అలాగే థియేట్రికల్ అగ్రిమెంట్లు కూడా రద్దు చేసి డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలని విజయ్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. రిలీజ్ తేదీ ఖరారైన తర్వాత సినిమాను స్వతంత్రంగా విడుదల చేయాలని ఆయన నిర్మాతలకు సలహా ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్ముఖ్ రాజా శివాజీ సినిమా సక్సెస్ పార్టీ వీడియోతో వివాదంలో చిక్కుకున్నారు. ఛత్రపతి శివాజీ ఫోటో ఉన్న టీషర్ట్ ను ధరించి డాన్స్ చేయడంపై విమర్శలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు. తాను శివాజీ మహారాజ్ అనుచరుడిగా శివాజీ ఫోటో ఉన్న టీషర్ట్ ధరించడం వెనుక అవమానించే ఉద్దేశం లేదని, సినిమా ప్రమోషన్స్ ను ముగించుకుని నేరుగా కార్యక్రమానికి వెళ్లడంతో దుస్తులు మార్చుకోలేకపోయానని అన్నారు. అలాగే తాను జీవితంలో ఎప్పుడు మద్యం సేవించలేదని, ఇకపై ఎప్పుడు సేవించనని, ఆ ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఆయనంటే ఎంతో ఇష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అయితే భారత్ ఎన్నేళ్లుగా అమెరికాపై అధిక సుంకాలు విధించి లాభపడిందని విమర్శించారు. ప్రస్తుతం పరిస్థితి మారి అమెరికా కూడా భారత్ నుంచి లాభాలు పొందుతోందన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్య, కస్టమ్స్, ఆర్థిక భద్రతా అంశాలపై 4 రోజుల చర్చ సానుకూలంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. ఇరాన్పై తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులను పరిమితం చేసే యుద్ధ అధికారాల తీర్మానాన్ని ప్రతినిధుల సభ 215/208 ఓట్లతో ఆమోదించింది. ఈ తీర్మానం ప్రకారం పర్షియన్ గల్ఫ్ నుంచి బలగాలను ఉపసంహరించాలి లేదా యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తీర్మానానికి మద్దతిచ్చిన వారిని దేశ ద్రోహులుగా అభివర్ణించారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని శ్వేతసౌధం పేర్కొంది.